పౌల్ట్రీలో దర్ ఆర్ 3 సెక్షన్స్ అని నా ఒపీనియన్. అంటే లైక్ ఒకటి మీట్ కోసం ప్రొడ్యూస్ చేస్తారు, ఇంకొకటి ఎగ్స్ కోసం, ఇంకొకటి ఎగ్స్ నుంచి బర్డ్స్ కోసం. ఐ థింక్ Yes, one is basically for the table egg. Manam consume chestadi poultry Yeah. egg, that is layer egg, that is consumed for daily commercial needs. Okay. That has no male and female. Mm. దాంట్లో మేల్ ఫీమేల్ ఉండదు, ఎంబ్రాయ్ కూడా ఉండదు దాంట్లో. Okay. ఎందుకని దాని నుంచి మనం బర్డ్ తీయలేం సార్? అది జెనెటికల్ ఎగ్, అది అంటే Okay. మనం దాంట్లో మేల్ ఫీమేల్ క్రాస్ ఏం కాదు, అది Okay. జార్మల్ ఎగ్ ఉంటది. Okay. దట్ ఈస్ టేబుల్ కన్జంప్షన్ ఫర్ అవర్ దట్ మన టెక్నాలజీ పట్టి బెస్ట్ జెనెటిక్స్ యూజ్ చేసేసి ఆ కన్జంప్షన్ అట్లా బర్డ్ తయారై మనకి డే టు డే ఎగ్ వస్తుంది. Okay. దెన్ సెకండ్ ఇస్ దట్ యూర్ టాకింగ్ అబౌట్ ది ఫర్టైల్ ఎగ్, దట్ Okay. మార్కెట్ లో రాదు, Okay. అది మార్కెట్ లో రాదు, అది దట్ ఈస్ ఫర్ బ్రీడింగ్ పర్పస్ Uh-huh. అంతే. అది మార్కెట్ లో రాదు. ఎగ్ కాస్ట్ కూడా 30 రూపీస్ 32 రూపీస్ ఉంటది Okay. కంపేర్ టు అవర్ 6 రూపీస్ ఎగ్. సో మార్కెట్ లో ఎవరైనా అంత కాస్ట్లీ ఎగ్ తీసుకొచ్చి 6 రూపీస్ లో అమ్ముతారా? సో దానికి కన్ఫ్యూజ్ అవుతారు. సో అది దట్ ఈస్ అ డిఫరెంట్ చాప్టర్ ఆల్ టుగెదర్. అందుకే అంటే మనం ఎగ్స్ తింటున్నాం కదా, బర్డ్స్ ఎలా వస్తున్నాయని కొందరు డౌట్ ఉంటుంది. సో దాని గురించి అది డిఫరెంట్, అది బ్రీడింగ్ ఇస్ అ డిఫరెంట్ చాప్టర్. Yeah. మనం అది ఎవరు మాట్లాడేది చూడరు కదా. సో